శివుడు అంటే మహామక్కువ. అదొక్కటే అర్హత. అన్నిటికంటే గొప్ప అర్హత ఏంటంటే భగవంతుని మీద ప్రేమ కలగడమే గొప్ప అర్హత. శాస్త్రాలు రావచ్చుగాక, అదేవిధంగా అధికారాలు చేతిలో ఉండొచ్చు, సంపద ఉండొచ్చు, అవి భగవంతుని పొందడానికి అర్హతలు కావవి. పైగా అవి అహంకారాలను కూడా పెంచే అవకాశం ఉన్నది. వాటినే సద్వినియోగం చేసుకుంటే సద్గతులు వస్తాయి, వాటితో అహంకరిస్తే దుర్గతులు పాలు కూడా అవుతూ ఉంటారు. అందుకే పాండిత్యం ఒక అహంకారాన్ని ఇస్తుంది, అధికారం ఇంకొక రకమైన అహంకారం ఇస్తుంది, సంపద మరొకదాన్ని ఇస్తుంది. ఇక్కడ అభిజాత్యం కూడా అహంకారమే. నేను గొప్ప వంశంలో పుట్టాను, గొప్ప పుట్టుకు పుట్టానని అభిజాత్యం అంటారు దాన్ని, పుట్టుకు సంబంధించిన అహంకారం. ఇవి నిజానికి అహంకారం లేకపోతే ఇవన్నీ సద్వినియోగపరచుకోవచ్చు. శాస్త్రం ద్వారా భగవంతుని తెలిసి సాధన చేసుకోవచ్చు, సంపద ఉంటే దానమో భగవత్ కైంకర్యమో చేసుకోవచ్చు. కానీ అహంకారం కలిగడం వల్ల అవి దుర్వినియోగం అయిపోతున్నాయి. ఈ అహంకారం లేని భక్తి ఉందే అదన్నిటికంటే గొప్పది. అందుకే మహానుభావుడు ధూర్జటు కూడా ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రములు సూచే తానే విద్యాభ్యసనం బొనచ్చ కరి చెంచు ఏమంత్రమూహించే బోధావిర్భూత విధానములు చదువులయ్యా కావు నీ పాదసం సేవాసక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అని చెప్పాడు ఇక్కడ. దీన్ని బట్టి భక్తి అనేది భగవంతుడి ప్రేమ కలగాలి. అదొక్కటి కలిగితే అన్ని అర్హతలు అది తెచ్చుకొస్తుంది. ఇతడు కొనేది భగవంతుడి ప్రేమ మాత్రమే. కానీ భగవంతుని మెప్పు పొందాలంటే వేదాది శాస్త్రములు తనకు రావే అనుక బాధ ఉన్నది. అలాగని చెప్పి తనకున్నటువంటి హద్దులను అతిక్రమించి అటువైపు వెళ్ళలేడు. బాగా ఆలోచిస్తున్నాడు. వేదముల సారం ఏమిటి అంటే భగవన్నామము. సమస్త వేదముల సారము భగవన్నామము. ఆ భగవన్నామ గర్భితమైన మహామంత్రము అంటే శివ పంచాక్షరి మహామంత్రమే సర్వ వేదముల యొక్క సారము అని తెలుసుకొని ఆ మంత్రం జపం చేయాలని తగతగలాడింది. పంచాక్షరి మంత్రానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అది ఉపదేశం లేకుండా చెయ్యొచ్చు, కానీ దానికి సాధ్యమంత్రం అని పేరు. ఉపదేశం పొంది చేస్తే సిద్ధమంత్రం అని పేరు. సిద్ధమంత్రానికి శక్తి ఎక్కువ. అందుకే ఇది ఉపదేశం పొందాలని తాపత్రయపడుతున్నాడు. కానీ తనకు ఎవరు తెలియరు, పెద్దవాళ్ళు ఎవరిని ఆశ్రయించాలో తెలియదు. ఇటువంటి వేదనతో ఆయన క్రమంగా తిరువారూరు చేరుకుని త్యాగరాజేశ్వర స్వామిని ఆశ్రయించి నిరంతరం ఒక గురువుని నాకు పంపించవయ్యా అని అడగడం మొదలుపెట్టాడు. ఇది నేర్చుకోగలిగితే చాలండి. భగవంతుణ్ణి గురువుగా ఎంచుకుని ఆశ్రయిస్తే అవసరమైతే భగవంతుడే సకాలంలో సరైన గురువుని పంపిస్తాడు. ఆ పనే ఇక్కడ చేస్తున్నాడు అతను. రోజు అడగడం ఏంటంటే నీలాంటి గురువు నాకు కావాలని. శివుడు లాంటి గురువు దొరుకుతాడండి? అసలు శివుడే లోకాలకు గురువు. అందుకే శివాయ గురవే నమః మహామంత్రం అని చెప్పుకున్నాం. ఆయన కృప పొందితే, ఆయన గురువుగా మనం ఆశ్రయించినట్లయితే ఆయనే దారి చూస్తాడు, దారి చూపిస్తాడు మనకి. అలాగా ఇతన్ని ఆశ్రయిస్తూ నిరంతరం గురువు కావాలి, నీ మంత్రం నాకు ఉపదేశం కావాలి అంటూ స్వామిని ఆశ్రయిస్తూ ఆఖరికి అక్కడ కమలతీర్థం అని ఉంటుంది, అందులో స్నానం చేయడం, స్వామిని ఆశ్రయించడం, తెలిసిన పాటో పద్యమో పాడుకోవడం, ఇలా కాలక్షేపం చేస్తుంటే ఒకనాటి బ్రాహ్మీ ముహూర్త కాలంలో ఆ ప్రాంగణంలోనే అలసిపోయి నిద్రపోతున్న ఆయనకు భగవానుడు స్వప్న సాక్షాత్కారంగా ఇచ్చి ఇవాళ రాత్రి కొంత జాము గడిచిన తర్వాత ఒక మహానుభావుడు ఇక్కడ వస్తాడు, ఆయనే నీ గురువు అని చెప్పారు. దానితో అతడు స్నానం ఆచరించి అక్కడే కూర్చుని చూస్తున్నాడు. ఆలయ సమయం కూడా దాటిపోతుంది, ఇంకా నిర్మానుష్యంగా ఉంది. ఆ సమయంలో అక్కడికి వచ్చినవాడు సుందరారు. సుందరారు రాగానే స్వామి స్వప్నంలో ఆదేశించినటువంటి గురువు ఈయనే. పైగా మహాభక్తుడు గనక ఆయన చూడగా నేను ఒక ప్రసన్న భావం ఏర్పడింది. ఎవరిని చూస్తే మనసుకు ఒక ప్రశాంతత, ఒక గురి ఏర్పడతాయో అతడి